1, 2, 3, quiet, silence. హలో గాయ్స్, ఈరోజు మేమైతే ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చాం. చాలా మంది చూసే ఉంటారు, చూడలేని వాళ్ళకైతే ఇది మేము చూపిద్దామని చెప్పేసి వీడియో పెడుతున్నాం. సో ఇక్కడ మార్కెట్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి మీకు చెప్తున్నా. సో మీరు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో స్టార్ట్ చేసే ముందు ఏదైనా తాగి స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. సో మా అన్నయ్య చెరుకు రసం అయితే తీసుకున్నాడు. సో అది తాగేసి నీట్గా మెయిన్ కాన్సెప్ట్కి అయితే వెళ్ళిపోదాం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఎంట్రీలోనే మా వాడు బేరాలు అడగడం మొదలుపెట్టాడు. ఇక్కడైతే మేము నీట్గా బేరం ఆడేసి నీట్గా అక్కడి నుంచి వచ్చేసాం. తినే బండి ఏది కనిపించినా మా వాడు అక్కడ మాత్రం ఆగిపోతున్నాడు. అక్కడ అమ్మాయి మాత్రం మా అన్నయ్యనే చూస్తుంది. ఏంటో మరి ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను. చూసినట్లయితే ఇక్కడ దొంగ ఫోన్లు అయితే అమ్ముతుంది. ఇక్కడ ఇవిడ పక్కనే సెకండ్ హ్యాండ్స్ షూస్ కూడా అమ్ముతారు. ఇక్కడ ఇవి నీట్గా ప్యాక్ చేసి అమ్మేస్తూ ఉంటారు. ఇక్కడైతే సెకండ్ హ్యాండ్ షూస్ అయితే చాలా ఫేమస్. ప్రతి ఒక్కరు కొంటారు. చాలామంది వర్క్స్కి వెళ్ళేవారు కానీ జాబ్స్కి వెళ్ళేవారు కానీ ఇక్కడైతే సెకండ్ హ్యాండ్స్ అయితే తక్కువ కొంటారు. సో ఇక్కడైతే బాగా ఫేమస్ ఇది. ఇక్కడ మీరు ఈ టీషర్ట్లు చూసినట్లయితే చాలా తక్కువ రేట్లో ఇక్కడ అమ్ముతున్నారు. 250 రూపీస్ మాత్రమే అంటున్నారు. మన దగ్గర అయితే 450 రూపీస్ 500 పక్కాగా చెప్తారు. ఇక్కడైతే 250 మాత్రమే చెప్తున్నారు. చాలా తక్కువ రేట్ అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఐప్యాడ్ అండ్ ఐఫోన్ అమ్ముతున్నారు సెకండ్ హ్యాండ్స్లో. చాలా తక్కువ రేట్లో అమ్మేస్తున్నారు. దీని పక్కనే కాయిన్స్ అయితే ఉన్నాయి. కాయిన్స్ ఎప్పుడు పాత కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా ఇక్కడ అమ్ముతారు. అలాగే ఇక్కడ చాలా వస్తువులు అయితే ఉన్నాయి. ఇవి గొర్రెంటుకులు చాలా వస్తువులు అయితే ఉన్నాయి. నాకైతే అర్థం కావట్లేదు ఇవి వీటో. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అలాగే మన ఇంటికి కావాల్సిన వస్తువులు కానీ కటింగ్ ప్లేయర్స్ కానీ స్క్రూ డ్రైవర్లు కానీ ఇక్కడ చాలా అయితే ఉంటాయి. ఇక్కడ అన్ని తక్కువ రేట్లో అమ్ముతారు. అందుకే ఇక్కడ ఎర్రగడ్డ ఫేమస్ అంటారు. అలాగే ఇక్కడ జిమ్కి వెళ్ళే వాళ్ళకి అయితే చాలా తక్కువ రేట్లో వస్తువులు అయితే ఉంటాయి. తర్వాత మేమైతే పెట్స్ కోసం అని వెళ్ళాం. అక్కడైతే తక్కువ రేట్లో ఉంటాయని చెప్పారు. సో అక్కడ కుక్క పిల్ల అయితే ఉంది. ఇది చాలా క్యూట్గా ఉంది. మా అన్నయ్య అయితే కావాలి అన్నాడు. కానీ మేమైతే తీసుకోలేదు. లాస్ట్కి అయితే అడిగాము కానీ వాళ్ళు 7,000 అయితే చెప్పారు. నాకు నడకలవాటే కానీ మేము తీసుకోలేదు. అక్కడి నుంచి అయితే వచ్చేసాం. మేమైతే మా వాడైతే దాన్ని వదిలిపెట్టలేదు. చాలాసేపు దాన్నే పట్టుకొని వెళ్ళడాడు. సో అక్కడి నుంచి అయితే మేము చూసుకుంటూనే వచ్చేసాం. తర్వాత ఇక్కడైతే ఏదో జరుగుతుంది. ఇక్కడ వేలంపాట జరుగుతుంది. ప్రతి వస్తువు కూడా వాళ్ళు వేలంపాట వేస్తారు. ఒకసారి మీరు వింటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈయన పాట పాడతాడు. తర్వాత మేమైతే ఇక్కడికి అయితే వచ్చేసాం. ఇక్కడ మెమరీ కార్డ్స్ అమ్ముతున్నారు. 256 GB కేవలం 400 అయితే చెప్పాడు. ఎందుకంటే మాకు నచ్చలేదని అక్కడి నుంచి అయితే వచ్చేసాం. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకో వేరే చోటుకి వెళ్తున్నాడు. మళ్ళీ మా అన్నయ్య అయితే పిలిచాడు. ఏటాని అక్కడికి వెళ్ళి చూస్తే ఆడు మళ్ళీ సమోసాల దగ్గర ఆగాడు. అండ్ ఎవరికైనా చూపించండి రా. అది తినడం కోసమే ఇక్కడికి వచ్చినట్టు అనిపించింది నాకైతే. అటు తింటూనే ఉంటున్నాడు, కడుతూనే ఉంటున్నాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్తుంటే ఇక్కడ చీరలు అయితే అమ్ముతున్నారు. చాలా ఫ్రాడ్ అయితే ఇక్కడ జరుగుతుంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అక్కడి నుంచి వెళ్తుంటే 200కే బ్యాగ్స్ అయితే అమ్ముతున్నారు. అక్కడి నుంచి కూడా వచ్చేసాం మేము. అయితే వచ్చేసాక మా వాడు దేనికో పిలుస్తుందని చెప్పేసి వాడు వెనకాల వెళ్ళాను. కానీ అక్కడ ఏదో అనుకుంటే ఏదో జరిగింది. అక్కడ తినడానికైతే ఆపేశాడు. అక్కడ యుద్ధం కూడా ఆ తర్వాత ఆ మురమురాలు అని చెప్పేసి తింటున్నాడు వాడు. ఏంటది? ఈ మురుగుల ఐటమ్ అయితే బాగానే చేశాడు. ఇక్కడైతే సెకండ్ హ్యాండ్స్ వస్తువులు చాలా ఉన్నాయి. ఆఖరికి జిమ్ వస్తువులు కూడా సెకండ్ హ్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మా ఊడైతే చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. కానీ ఆడ ఎత్తలాడు కాబట్టి పక్కన పెట్టేశాడు. ఇక్కడ మీకు నచ్చినట్లు ఫస్ట్ హ్యాండ్స్ సెకండ్ హ్యాండ్స్ అయితే ఇక్కడ చాలా దొరుకుతాయి. సో మీరు విజిట్ చేయండి, మర్చిపోకండి ఎర్రగడ్డ మార్కెట్లోని. అక్కడి నుంచి వెళ్తుంటే సడన్గా మాకు ఒకటి అయితే కనిపించింది. ఇక్కడ 5 ప్యాంట్లు కూడా 1000 రూపాయలు మాత్రమే చెప్పాడు మాకైతే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? 5 ప్యాంట్లు కూడా 1000 రూపాయలు మాత్రమే చెప్పాడు మాకైతే. మేమైతే చాలా షాక్ అయ్యాం. 5 ప్యాంట్లు 1000 రూపాయలు అంటే మేము ఎక్కడా చూడలేదు. మా దగ్గర అయితే ఒక ప్యాంట్ 1000 రూపాయలు మాత్రం 1000 రూపాయలు అయితే ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ కూడా ఉంది. మేము తీసి చూసాం కూడా. క్వాలిటీ ప్యాంట్ అయితే ఉన్నాయి. అన్ని ప్రతి ఒక్కటి కూడా 1000 రూపాయలు మాత్రం అని చెప్పాడు మాకైతే. తర్వాత అక్కడి నుంచి అయితే వెళ్తూ మేము గోడౌన్కి అయితే వెళ్దామని వెళ్తున్నాం. అందరూ గోడౌన్ సరికి అంటారు. గోడౌన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక చూస్తే ప్యాంట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. షర్ట్స్ మాత్రం మామూలుగా లేవు. ప్రతి ఒక్కటి బ్రాండెడ్ షర్ట్, ట్విల్స్ కానీ చాలా ఉన్నాయి. తర్వాత మేము అక్కడి నుంచి వెళ్తుంటే మళ్ళీ సెకండ్ హ్యాండ్స్ షూలు కానీ చాలా అయితే కనిపించాయి. తర్వాత అక్కడి నుంచి పని అవ్వట్లేదని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొంత దూరం వెళ్తూ మా వాడైతే తినడానికి మళ్ళీ ఆగాడు. అది తినడమే పని మీద పెట్టుకున్నాడు మా వాడు. తిండి మరి గ్యాపే పట్టలేదు అసలు. మా వాడైతే తింటూనే ఉంటున్నాడు. అలాగే నాకు కూడా ఇచ్చాడు ఈసారి అయితే. నేను కూడా తిందాం అనుకున్నాను కానీ తినలేదు నేను.